జోగులాంబ గద్వాల జిల్లాలో నెలకొన్న సమస్యలపై మాజీ వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ ఈ విషయంపై వెంటనే స్పందించాలని కోరారు. 98,100 పెండింగ్ ప్యాకేజీలను పూర్తి చేయడంపై ఇరిగేషన్ మంత్రి దృష్టి సారించాలన్నారు. నాగర్దొడ్డి, తుముకుంట, రాలంపాడు, సంగల రిజర్వాయర్లకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జూరాల డ్యాం గేట్ల పనులు ప్రారంభించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. తక్షణమే చేద్దామని చెప్పినారు. ఆ రోజు ఇరిగేషన్ అధికారులు 4 కోట్లతోన ప్రతిపాదనలు పంపించినారు. వీటి వెంబడే అటెండ్ చేయాల్సి ఉంటుందని. మరి ఇప్పటివరకు గతిలేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈరోజు 2 లక్షలు టచ్ అయింది గోదావరి సిస్టా జూరాల దగ్గర. రేపు ఇంకా అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అనుకోకుండా ఇంకెక్కువ వరద వచ్చింది అనుకోండి, 4-5 లక్షలు 5-6 లక్షల క్యూసెక్లు వచ్చింది అనుకోండి, గేట్లు తట్టుకోవు. రెండవది తీయకుండా ఉంటేనేమో అట్లే పెడితేనేమో వెనుక ముంపు ఏదైతే ఉందో ముంపు పెరిగిపోతుంది. ఆ ముంపులో చుట్టూ వేసుకున్నటువంటి ఈపకాపక పంట పొలాలు వేసుకున్నటువంటి రైతుల పొలాలు మునిగిపోతాయి. ఎక్కువ వరద వచ్చి ఎక్కువ ముంపు గురైతే అట్లా రైతులకు నష్టం జరిగే అవకాశం. కాబట్టి ఎప్పటి పని అప్పుడు అప్రమత్తంగా ఉండి చేయడం మూలంగా రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటి పని అప్పుడు చేసేటువంటి విధంగా లేదు, నిమ్మకు మీద ఎత్తినట్లు ఉంటుంది. సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి వచ్చిపోయి వాటిని రిపేర్ చేయడానికి ఇంత ఆలస్యం దేనికి? ఇంకోటి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న చితక దానికి ప్రతిదానికి హైదరాబాద్ దాకా ఫైల్ తిరిగితే ఫైల్లో తిరగడంలోనే నెలలు సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి చీఫ్ ఇంజనీర్ల వ్యవస్థను వికేంద్రీకరించాలని చెప్పి ఇలా వనపర్తి గద్వాల కలిపి ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు. ఒక చీఫ్ ఇంజనీర్ పరిధిలో ఒక సంవత్సరానికి చిన్న రిపేర్లు లాంటివి అటెండ్ చేయడానికి 5 కోట్ల రూపాయల శాంక్షన్స్ పెట్టినాం. అంటే ప్రభుత్వానికి కూడా పోవాల్సిన అవసరం లేదు, చీఫ్ ఇంజనీర్ లెవెల్లో చేయాలి.